ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం పట్టణ పేదల సంఘం ఆధ్వర్యంలో నల్గొండ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రజలకు 6 గ్యారెంటీల పేరుతో వాగ్దానాలు చేసి అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా 12,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేసి గ్రామీణ ప్రాంతాల్లో అనేక కొర్రీలు పెట్టి ఇవ్వడం లేదని అన్నారు. భూమి లేని పేదలు పట్టణాల్లో ఉంటే పేదలు కారా అని ప్రశ్నించారు. పట్టణ పేదలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేస్తూ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో భూములు లేక ఉపాధి కరువై పట్టణ ప్రాంతాలకు వలసలు వచ్చి అడ్డా కూలీలుగా జీవనోపాధి పొందుతున్న పేదలకు ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేసి జీవనోపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ సూపరింటెండెంట్కు సమస్యలతో కూడిన వినతిపత్రం సమర్పించారు. పట్టణ పేదల సంఘం కన్వీనర్ దండంపల్లి సత్తయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాషం, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, కుంభం కృష్ణారెడ్డి, అద్దంకి నరసింహ, దండెంపల్లి సరోజ, మైల యాదయ్య, కోట్ల అశోక్ రెడ్డి, గాదె నరసింహ, భూతం అరుణ, ఉట్కూరు మధుసూదన్ రెడ్డి, ఆకిటి లింగమ్మ, పట్టణ పేదల సంఘం కమిటీ సభ్యులు మిరియాల శ్రీవాణి, సునీత, ఎల్లమ్మ, నాగరాజు, శ్రీను, కుమార్, నర్సమ్మ, లక్ష్మమ్మ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల స్థలాల సమస్య ఉంది, ఇండ్ల సమస్య ఉంది, మురికి కాలువలు, ఇతరత్ర మంచినీరు, అన్ని రకాల సమస్యలు ఈ పట్టణంలో ఉన్నాయి కనుక వీటన్నిటి కూడా పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. అట్లాగే రేషన్ కార్డులు, ఇంట్లో పెద్దోళ్ళు అయినటువంటి వాళ్ళు వేరు పడితే వాళ్ళకి రేషన్ కార్డు లేదు. అట్లాగే ఆ కుటుంబంలో ఇంకొకరు మేజర్ అయినటువంటి వాళ్ళకు కూడా యూనిట్ చేర్చేటందుకు కూడా సమస్యగా ఉంది. అందుకే దీన్ని పరిష్కరిస్తూ తప్పకుండా అందరికీ రేషన్ కార్డులు కొత్తగా అందరికీ త్వరగా ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. 57 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు పెన్షన్ అమలు జరగడం లేదు. కాబట్టి త్వరగా ఆ పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాలని, ఎవరైతే విలీన గ్రామ పంచాయతీ వ్యవసాయక కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ పథకాలు వర్తింపజేయాలని చెప్పి ఇవాళ ఆర్డీఓకు మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. వెంబడే ప్రభుత్వం వాళ్ళు చర్య తీసుకుపోతే రాబోయే కాలంలో ఈ తీవ్రత్వం చేసి కలెక్టరేట్ ముట్టడి చేయకుండా వీళ్ళందరూ కూడా ఏదైతే ఉన్నాయో 100 రోజుల పని ప్లస్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వెంబడే ఇవ్వాలని చెప్పి విలీన గ్రామాలకు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా ఇవ్వాల వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వబడుతుంది. ఇది కాకుండా వెంబడే అధికారులు చర్య తీసుకొని వాళ్ళకందరూ కూడా అందుబాటులో ఏదైతే పథకం ఉందో అమలు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. పట్టణ పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు పట్టణ పేదల సంఘం మరియు సిపిఎం ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. అధికారులు ఇప్పటికైనా స్పందించాలి. గతంలో అనేక మార్లు ఇంతకుముందు ఆర్డీఓ గారికి కూడా ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణానికి సంబంధించిన పేదలందరూ కూడా ఈరోజు ఆందోళన సిద్ధమవుతూ ఉన్నారు. కాబట్టి ఈ పట్టణ పేదలకు సంబంధించినటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ ఇది కానీ ఇవ్వాలి. ఎందుకంటే భూమి లేని పేదలు గ్రామాల్లోనే పేదలు కాదు, పట్టణాల్లో ఉన్న కూడా పేదలే. అదేవిధంగా పనులు లేక, ఉపాధులు లేక పట్టణాలకు వలస వచ్చారు తప్ప వీళ్ళు పట్టణాల్లో ఉన్నటువంటి శ్రీమంతులేం కాదు. ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అమలు చేయాలని చెప్పి కోరుతాం.